నేను ఎన్నో పర్యాయాలు చూశాను వెంకటాచలంలో. కళ్యాణోత్సవం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చొక్కా తీసేయండి, బనీన్ తీసేయండి, పంచె కట్టుకోండి అంటారు. వాళ్ళు తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఎవరిదో ఉత్తరీయమో ఓ లుంగీ లాంటిదో తీసుకుని ఆ ప్యాంటు మీదే కట్టుకుంటారు. కట్టుకుని అలాగే కూర్చుని అలాగే లోపలికి వెళ్ళిపోతుంటారు. ఒక్క విషయం గమనించండి, పంచె కట్టుకోండి అన్న మాటకు అర్థం ఏమిటంటే పంచె కట్టుకోండి అంతే. అంతేకాని పంచె కట్టుకోండి అంటే ఎవరినో తృప్తిపరచడానికి ప్యాంటు మీద పంచె కట్టుకోండి కాదు. ఎందుకు పంచె కట్టుకోండి అని అంత శాసించాలి? ఏ ప్యాంటు వేసుకుని చొక్కా వేసుకుని పూజకి వెడితే ఫలించదా? అక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆచారకాండ అని ఒకటి ఉంది. ఆచారకాండలో వేదం చెప్తుంది ఇలా ఉంటేనే నీకు ఫలితం వస్తుంది, ఇలా లేని నాడు ఫలితం ఉండదు అని ఉంటుంది. నేను మీతో ఒక ఉదాహరణ మనవి చెయ్యాలి అంటే, నేను ఎన్నో పర్యాయాలు చూశాను వెంకటాచలంలో. కళ్యాణోత్సవం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చొక్కా తీసేయండి, బనీన్ తీసేయండి, పంచె కట్టుకోండి అంటారు. వాళ్ళు తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఎవరిదో ఉత్తరీయమో ఓ లుంగీ లాంటిదో తీసుకుని ఆ ప్యాంటు మీదే కట్టుకుంటారు. కట్టుకుని అలాగే కూర్చుని అలాగే లోపలికి వెళ్ళిపోతుంటారు. ఒక్క విషయం గమనించండి, పంచె కట్టుకోండి అన్న మాటకు అర్థం ఏమిటంటే పంచె కట్టుకోండి అంతే. అంతేకాని పంచె కట్టుకోండి అంటే ఎవరినో తృప్తిపరచడానికి ప్యాంటు మీద పంచె కట్టుకోండి కాదు. ఎందుకు పంచె కట్టుకోండి అని అంత శాసించాలి? ఏ ప్యాంటు వేసుకుని చొక్కా వేసుకుని పూజకి వెడితే ఫలించదా? అక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆచారకాండ అని ఒకటి ఉంది. ఆచారకాండలో వేదం చెప్తుంది ఇలా ఉంటేనే నీకు ఫలితం వస్తుంది, ఇలా లేని నాడు ఫలితం ఉండదు అని ఉంటుంది. నేను మీతో ఒక ఉదాహరణ మనవి చెయ్యాలి అంటే,